అఫీషియల్ వీడియో వీడియో మైక్ మీరు తీసేటప్పుడు దయచేసి అడ్డంలో తీయాలి. రైట్ రైట్ ఆపేయండి కదా, అది ఆపండి. అతను చేస్తాడు ఎక్కడ వస్తారు బస్ మేము జై గురు చేయండి, జై గురు చేయండి, జై గురు చేయండి, మైక్ ఇస్తారట మైక్ చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు 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 చేయండి, జై గురు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, బస్ మళ్ళీనాక సార్ బస్ మళ్ళీ జై ప్రభు చేయండి, జై గురు చేయండి, 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 జై గురు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు 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 చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై గురు చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, జై ప్రభు చేయండి, ఆటో మీరు ఆటో తీసు ఇంకా అక్క అక్క జర ఆటో తీసు జర ఆటో వాళ్ళు తీసేస్తారు జై గురు చండి, జై గురు చండి, జై ప్రభు చండి, జై గురు చండి, జై ప్రభు చండి, జై గురు చండి, జై గురు చండి, జై ప్రభు చండి, జై గురు 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 చండి, జై ప్రభు చండి, జై గురు చండి, జై ప్రభు చండి, జై గురు చండి, జై ప్రభు చండి, జై గురు చండి, బండి కన్నా గేట్ లాగా ఓకే ఓకే ఆయన చెప్తాం జై గురు చండి, జై గురు చండి, జై గురు చండి, జై ప్రభు చండి, జై గురు చండి, జై గురు చండి, బండి వస్తుంటే ఇక నొట్టిస్తుంది చూపిస్తుంది జై ప్రభు చండి,
జై గురు చండి 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 జై ప్రభు చండి జై గురు చండి జై గురు చండి జై గురు చండి జై ప్రభు చండి జై గురు చండి జై గురు చండి జై ప్రభు 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 చండి జై ప్రభు చండి జై ప్రభు చండి జై గురు 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 చండి జై ప్రభు చండి జై గురు
श्रों श्रौमवासे सकल जयकरे शक्तिमाये नमस्ते यदि पादास्तुते यदि सेवम् सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधे तमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి శాంతి. మీరిద్దరు కూర్చోండి, పాదుకల దగ్గర మీరిద్దరు కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. మంగళము మీరు ఆచమన పాదాల దగ్గర పెట్టుకొని కూర్చోండి. సో కలిసి చెంపు ఈట చెంపు ఆచమన పాదాలు అన్ని పెట్టుకోండి. అమ్మ అందరు ఇటు మొహం చేయండి, ఇటువైపు మొహం చేయండి. మంగళహారతులు ముందు పెట్టుకోండి. ఆయన వెనక జరిగి మనం సమ్మిత ఎట్లా ఆయన కింద కూర్చుంటాడా? ఆనందిస్తున్నాం కింద కూర్చోగలుగుతాడు. కూర్చోడు. అందరూ ఇటువైపు మొబైల్ చేసి కూర్చోండి. అమ్మ పక్క కూర్చున్నారా? అమ్మగారు వస్తారా? అమ్మగారు ఎదురుగా కూర్చోండి. ఎదురుగా ఇలాగే ఇటుకోకుండా ఆడుకుంటున్నాను అంతే. ఎదురుగా ఎవరు తీసి చాప చాప ఏంటమ్మా? చాప ఓం మంగళమూర్తయే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా యో సంస్మరణార్థం సర్వం దేవంగళం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాం లోకవా స్మరేత్ పుండరీకాక్షం సమాజ్ఞాయంతరశ్రీ పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షప్రాణో తదేవ సుదినం తదేవ రాగాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవం తదేవ లక్ష్మీపదేవ గిరీవం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్రవాంతోదరుక్షరః యత్ర సంస్కృతయో బోధర్మాని నిర్మధుర్మమా సువేత్కల కళ్యాణభాగమనిజాయతే పురుషోత్తమనిత్య ప్రజాభరణం ఫలం సర్వదా సర్వకార్యేషు నాస్తి ఏనాం మంగళం యుజామస్తు భగవాన్ మంగళాయ బ్రహ్మణే నామస్తేషాం కేశేషాం యుక్తశ్రేషాం పరాభవః ఏషాం ఇందేవరస్యామో భూయస్తో జనార్దనః ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూమిసుధీరుడ శూసేకర వేదివాడు అమ్మ ఆచార్య నమస్కారం. భూలో భూలో వర్మామ్యహం కష్టైవ యుక్తశ్చ కవిలో గరిహన్నకః లంబోదరశ్చ విఘ్నకార్యో గుణాధిపః రూపకేతుచరాచక్షపాదింద్రోజాగ్రహ వక్రతుండశూర్పకో హేరంబస్కందకూజః గౌరహైతానామాన్యముడే సువ్యాగరి విద్యారంభే ప్రావే పుణేహే రుద్రమేధః సంగ్రామే సర్వకార్యేషు భిన్నస్య సంజాయతే శుక్లాం వరదం విష్ణుం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్మాదైః సర్వవిఘ్నానాశస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అక్షతలు తీసుకొని పాదుకల మీద ఇక్కడ అమ్మవారి మీద వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాడీహిరణ్యగర్భాభ్యాం నమః. విజయపురంధరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. ఆదిత్యాభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. యుగదేవతాభ్యో నమః. స్థలదేవతా శ్రీ చండీ పరాంబ గురు ప్రభు చరణ దేవతాభ్యో నమః. సర్వేభ్యో గోబ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః.
కుడి చేతిని కుడి చెవు దగ్గర పెట్టుకోండి, ఎడమ చేతిని కుడి చేతుల దగ్గర పెట్టండి. మీరు ఆచరణ చేయండి. అందరూ చెప్పండి. అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. అనంతాయ నమః. అనంతాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. శ్రీకృష్ణాయ నమః. పృథివ్యాహే కృష్ణశ్రీ పూర్వోదేవతాత్మకం ఛందః ఆసనే వినియోగః. అందరూ రెండు చేతులతో భూమికి అత్తుకొని కళ్ళ కట్టుకొని భూమాతకు ఎంత ఓపిక ఉందో ఆ ఓపికలో వేయో వంతైనా ప్రసాదించమని ప్రార్థన చేసుకోండి. అపక్రామంలో చెక్కరిని చుట్టూ వేయండి. అపక్రామంలో ఉండాలి విశాఖ మీ రక్తలు వాసన చూసినట్టుగా వేయండి. అపక్రామంలో ఉండాలి విశాఖ ద్రాక్షామహే దేశాలైన దేవీ పూజనమానవే పాదుకా పూజనమానవే ప్రణవస్య బ్రహ్మణాత్మానే ప్రాణి గాయత్రి శబ్ద ప్రణాయామే యోగ. ఎడమ చేతిని అదృష్టంగా పెట్టి ఎడమ తొడ మీద పెట్టుకొని 3 వేళ్లతో ఇలా ప్రాణాయామం చేయండి. లోపలికి తీసుకొని వదిలిపెట్టాలి. ఎలా 3 సార్లు ఓం భూః భువః ఓం స్వహ ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తత్సద్గురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాం జ్యోతిర్సోం బ్రహ్మభూతస్వరం యో దేవస్య విదాస్మాకం ధియో ధర్మాని గోచరాః ప్రేరయేతస్య భక్తస్వరే ఉపాస్మహే ప్రణవస్య బ్రహ్మస్య ప్రణామా దేవత శుభే శోభనే మంగళే ముహూర్తే విద్యా విభూతివే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణవిభాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ పశ్చిమ ప్రదేశే సపరివార శ్రీ పాదుకా సహిత శ్రీ గురు ప్రభు చండీ మహాదేవి సన్నిధౌ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు సన్నిధౌ బ్రహ్మణో ద్వితీయవరాహే శ్వేతవరాహ కల్పే వైవసుతమంతరే కలియుగే ప్రథమపాదే విభూతివే భరతవర్షే అస్మిన్వర్తమాన వ్యవహారిక చాంద్రపాదే బ్రహ్మవాది శిష్య సంవత్సరాణాం మధ్యే అందరూ చెప్పండి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శరదృతౌ చైత్రమాసే శుక్లపక్షే సప్తమీ తిథౌ ద్వితీయవాసరః లక్ష్మీవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ బ్రహ్మగ్లాని అధర్మ అక్షుత్థాన విముక్తిపూర్వక ధర్మ సంస్థాపన సంహార ప్రాణి సంహార విశ్వకళ్యాణ ఫల సిద్ధ్యర్థం సకల లోకానాం సకల చేతనానాం సర్వేషాం ఆస్తిక సనాతన సద్భక్త మహాజనానాం సమస్త సన్మంగళ భవాంతి అర్థం విశేషేణ సంకల్పిత ధర్మాచార్య దర్శనయాత్ర ధర్మ సంస్థాపన అర్థం కరిష్యమాణ దివ్య భవ్య యాత్ర సుసంపన్నత ఫలసిద్ధ్యర్థం శ్రీ బ్రాహ్మణ విరాట్ పరివార శ్రీ హిందూ విరాట్ పరివార వందే భారతమాతరం త్యాగాంక్ష సకల సంపూర్ణ అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం భారతీయ సర్వ ప్రాణినాం సమస్త విశ్వకళ్యాణ ఫలహేతవే శ్రీ ప్రియానంద స్వామినః పాదుకానాం అనుగ్రహార్థం శ్రీ పరివార శ్రీ మహాదేవతాయాః అనుగ్రహార్థం చ అత్ర స్థితానాం శివపంచాయతన దేవతానాం నవగ్రహ దేవతానాం తులసీ మాతుః బిల్వవృక్ష దర్శక అధిష్ఠిత దేవత పంచవృక్ష ఛాయా అధిదేవతానాం విఘ్నేశ్వరాణాం సర్వేషాం ఆస్తిక సనాతన భక్తజనానాం మహాత్మనాం చ అనుగ్రహేణ విశేషేణ గోత్రోద్భవస్య ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి, ఎవరి ఇంటి పేరు వాళ్ళు చెప్పుకోండి, ఎవరి ఇంటి యజమాని పేరు వాళ్ళు చెప్పండి, ఇంటి ఇల్లాల పేరు చెప్పండి, తర్వాత మీ పిల్లల పేరు చెప్పుకోండి, మీ అన్నదమ్ముల పేరు చెప్పండి, జీవించి ఉన్న భార్య తల్లిదండ్రుల పేరు, భర్త తల్లిదండ్రుల పేరు చెప్పుకోండి, పిల్లల పేరు, మనుమలు, మన్మరాళ్ళు, బిడ్డలు,
అల్లుళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, తర్వాత నీ కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, నీ అన్నదమ్ములు, ఉభయుల అన్నదమ్ములు, తర్వాత నీ ఇష్ట మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు మొదలైన వాళ్ళందరి పేరు చెప్పండి. యథాశక్తి సంకల్పిత గోత్రీయాణం వంశీయానాం నానా భక్తజనానాం సర్వేషాం భగవతః పరిపూర్ణ అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం ఏతత్ గురుప్రభు చండీ మహామంత్ర నిలయస్య దినదిన ప్రవృద్ధమాన ద్వారా ఆచంద్రకారార్థం దేవతానాం చండీ మహామాతు గురుదేవతానాం అనుగ్రహార్థం సర్వేషాం ఆస్తిక భక్తానాం ప్రశాంత జీవన ఫలసిద్ధిహేతవే సంకల్పిత ధర్మాచార్య దర్శనయాత్ర సంపన్నత ఫలసిద్ధి ద్వారా ధర్మ సిద్ధ్యర్థం ధర్మ పరిపాలన ఫలసిద్ధ్యర్థం యథాశక్తి గురువార లక్ష్మీవార ప్రదోషకాల సమయే పాదుకా పూజనం ఆచార్య గురుముఖేన వయం భక్తజనైః సాకం ధారయామః. అక్షతలు నేను పెట్టిన అందరూ ఒకసారి ఇలా చప్పట్లు కొట్టి ఓం మదంగత్వేన కలశగణాధిపతి పూజనం కరిష్యే. ఆ చెంబు ఇట్లా పైన పెట్టుకోరాయన, ఆ కలశం చెంబు, దానికి గంధము పసుపు కుంకుమ అక్షతలు పెట్టండి. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలే సంసన్నిధిం కురు. అందరూ చెప్పండి. గంగే చ యమునే చైవ. చాలా వేద భోజనం చేశారని కొంచెం అనుమానం వస్తుంది, ఉపవాసమే ఉన్నట్టుగా అనిపిస్తుంది. గట్టిగా చెప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ గురు ప్రశస్త దేవతాభ్యో ప్రచోదకేన పూజాం ద్రవ్యాన్ని దేవమాత్మానం చ సంప్రోక్ష్య అథ మహాగణాధిపతి దేవత ప్రాణ పూజనం కుర్యాత్. అక్షతలు తీసుకొని పుష్పాలు తీసుకొని అందరూ రెండు చేతులు జోడించి గిటారుగా కూర్చోండి. మనమందరం కూడా ముసలివాళ్ళం కాలేదు, మంచి చక్కగా జ్ఞానవృద్ధులలాగా ఉండాలి, కానీ మన శరీరము వృద్ధత్వాన్ని పొందకూడదు. అందరూ భక్తి శ్రద్ధలతో గణపతి ప్రార్థన చేయండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవా సర్వకార్యేషు సర్వదా దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేవి యశో దేహి మనోగతామదోషతం ఆదివంతుడైనటువంటి శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహం చేత సుసాయుధీం సుపుత్రత సమాహితాయురశుద్ధభూతి మక్షుపైతి సోచిరాలో. చిరకాలం ఏవైతే కోరికలను కోరుతూ ఇంటిలో తప్పనిసరిగా సంతానమే మహద్భాగ్యం, కోటి జన్మల ఫలం కనుక అటువంటి సత్సంతాన సౌభాగ్య సంపత్ సమృద్ధులతో ఆనందంగా ప్రశాంతమైన జీవనాన్ని గడపడం కొరకని కామరాట్పుర సంకష్టహరుడ మహాగణపతి బ్రహ్మణస్పతిగా మనను అనుగ్రహిస్తున్నాడని ఈ శ్లోకం యొక్క మంత్రం యొక్క పరమాత్మ. అందరూ రెండు చేతులు జోడించండి, మళ్ళీ చెప్పండి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ
गुरवे सर्वलोकानां भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः आब्रह्मलोकादाशेषाचारोषालोकपर्वतात् येन सन्ति देवाः तेभ्यो नित्यं नमाम्यहं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यो नमो महद्भ्यः ध्यायामि आवाहयामि प्रार्थनां समर्पयामि दिव्यरत्नसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोरर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि स्नपयामि पञ्चामृतस्नानं समर्पयामि फलोदकेन स्नपयामि फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् शुभं मे स्यात् तस्यान्तं प्रयच्छ मे पञ्चामृतफलोदकस्नानं समर्पयामि फलोदकस्नानानन्तरं पुनः शुद्धोदकस्नानं समर्पयामि ॐ हिरण्यवर्णां हरिणीं स्वर्णसहस्रजां इन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां महामहजातवेदो लक्ष्मीमनमदामि यस्यां हिरण्यं विन्दे इन्दामश्वं पुरुषामहम् अश्वपूर्वामृतमध्यां स्थिरारम्भोदिनी श्रियं देवी उपलये श्रीमादेवी श्रीरां तां सोऽसुतां हिरण्यं प्राकारामार्द्रां निरन्तीं तुत्रां प्रक्रियन्तीं पद्मे सिदां मह्वर्णां तां भवपक्वये श्रियं चन्द्रां प्रभासां रसातिरन्तीं श्रीलोके देवदुष्टापदारां तां लक्ष्मीं शरणमहं प्रपद्ये लक्ष्मीं रक्षितां पापुणे आदित्यवर्णे भगवद्जातो वनस्पतिस्तववृक्षोपविलवः यस्य फलान्तपसादुर्गमायात्तरायाश्चवार्यालक्ष्मीः उपैतुमान्ते वसजक्तीर्तिश्चन्निवासः प्रातर्भूतोऽस्तु यास्ते सङ्कीर्तिरुक्मिन्द्रानुमे चतुर्वासापराज्येष्ठालक्ष्मीं नामयाम्यहम् अभूतपदवृद्धिं च सर्वान् निर्वृतमे गृहान् अन्धद्वारान् दुराधर्षान् पुष्टान्तरीषिणीः ईश्वरीं सर्वभूतानां कामोपक्वये श्रियं श्रीः मे भजतु लक्ष्मीः मे नश्यतु मनसक्कामनापूर्तिपादसप्तमधीमहि प्रचोदादिरूपमन्यस्य मयि श्रीस्वयदामृजः कर्दमेन प्रजाभूता मे सम्भवकर्तभा प्रियं दासि मे जयमातरं कुमारिणी आपसकृत्स्मितां च कीर्तनसमेरुगे निजदेवीं नागरसर्वपासो मे कुले आग्रां ईश्वरीं पुष्टिं स्वर्णां मे मालिनीं सूर्यां ब्रह्मयीं लक्ष्मीं जातवेदो मावः आग्रां यकरीं दृष्टिं पिङ्गळां भक्तमालिनीं चन्द्रां ब्रह्मयीं लक्ष्मीं जातवेदो मामः तां महामजातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतन्दावो दास्यो श्वातवन्दे पुरुषाणं यशोप्रियतो भूत्वा युजादातिमनपहं प्रियः पञ्चदशत्यन्त्य श्रीकामस्तभवेत् महादेव्यै च त्रयोदशपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ओङ्कारपञ्चरश्मीं उपनिषज्जानकेलिकलकण्ठीं पादमूर्तिं मयूरीं वार्यामन्तर्विभावये गौरीं दयमानतीर्थिकुशगणवेसी दयमानदीर्घनयनां देशतरूपेण दर्शिताभ्युदयां बाबुजनिस्तनीनां वरदां साधुनां वन्दे श्यामणिव सौन्दर्యం చూడండి శ్యామళివ సౌందర్యాం సౌందర్యానంద సంపదున్మేషాం కరుణిమ కరుణా కూడా అమ్మదిగల కన్నులోచనాం వందే నఖముఖం గరికలినారాధ రసాస్వాదనవధు చేయండి నమదమోల్లాసాంగమంబ మోదయత్నాం ముందాగాఢముఖ్యమసిదంతే సరిగమపదగతాం తాం శాంతాం మృదుస్వాంతాం జమరతాం సంవత్సరాల అంచనా చేసింది మామూలుగా జ్యోతిర్లింగానికి గుండెరాయి తగిలినా అదే శక్తి ఉంటుంది. ఈ రెండు 8 జ్యోతిర్లింగాల స్పర్శ జరిగినవి. అందరూ చెప్పండి మూకం కరోతి ఆచారం లంఘయతే యత్కృపా తమహం వందే పరమానందమాధవం శ్రీ సపరివార శ్రీ పాదుకాదేవతాభ్యో నమః శ్రీ చక్రేశ్వరీ మాత్రే నమః దివ్య పాదుకాదేవతాభ్యో నమః
సమర్పయామి యజ్ఞోపనేతం పరమం పవిత్రం ప్రజాపతే యజ్ఞానం పురస్సాహాత్ ఆయుష్యమత్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేయః యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి అఖిల భోగైః పర్యేదివాం ధ్యాయానేతం పరివాదమానః అసగ్నో విశ్వావయునాన విద్వాన్ సమర్పయామి या गंगूर्यासने वालिया रामाया सरस्वती इंद्राणी मत्पूर्तये वर्णानि स्वस्तये कुंकुममे समर्पयामि सुमंगलीर्यं मधुरिमां समेत पश्यता सौभाग्यमस्य दित्वाया दास्तनपरेतना जगन्तकस्तूरिकानि परिमलद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि अंदर चपटे गौर्यै नमः अम्मायै नमः सिंच्यै नमः मेधायै नमः सावित्र्यै नमः जयायै नमः जयायै नमः देवसेनायै नमः श्रद्धायै नमः स्वाहायै नमः मातृभ्यो नमः लोकमातृभ्यो नमः नित्यै नमः पुष्ट्यै नमः पुष्ट्यै नमः మీ ఎవరి దేవతలను వాడు ప్రార్థన చేసుకున్నారో దేవతాయ నమః బ్రాహ్మ్యై నమః మాహేశ్వర్యై నమః కౌమార్యై నమః వైష్ణవ్యై నమః కాలాయై నమః ఇంద్రాణ్యై నమః చాముండాయై నమః చండీమాత్రే నమః నమస్కారం సమర్పయామి. అందరూ లలితా సహస్రనామ పారాయణ అరుణాం కరుణాకర గీతాక్షి పుష్పబాణ
శ్రీచక్రవర్తి అనండి వేదవ్యాసాయ నమః సద్గురునాథాయ నమః విష్ణురూపాయ నమః సద్గురుచరణాభ్యాం నమః సద్గురుచరణాభ్యాం నమః ఆరాశయ్యాయ నమః నమోనిధయే నమః సత్యసింహాయ నమః శాంతాయ నమః ఆత్మనే నమః జగదీశ్వరాయ నమః కృష్ణదైవాయ నమః అనంతాయ నమః ఆదినారాయణాయ నమః గ్రహితవతే నమః భగవతే నమః జ్ఞానభాస్కరాయ నమః వేదాంతతత్వజ్ఞాయ నమః తత్వజ్ఞాయ నమః వేదమూర్తిమతే నమః వేదశాఖాభ్యున్నయకృతే నమః కృతకృత్యాయ నమః మహావిషయే నమః మహావిషయే నమః మహాసిద్ధయే నమః మహాశక్తయే నమః మహాచ్యుతయే నమః మహాగర్భాయ నమః మహాగర్భణే నమః మహాభారతకల్పాయ నమః మహాపురాణకృతే నమః జ్ఞానినే నమః జ్ఞానవిజ్ఞానభాజనాయ నమః అవిందీయునే నమః నిరాకాశాయ నమః ప్రదోషంకారాయ నమః ఓంకారాయ నమః నిత్యగోచరాయ నమః సదేవముదనే నమః గురవే నమః ఆషాఢపూర్ణిమాపూజాయ నమః పూర్ణచంద్రనిభావనాయ నమః నామస్తుతికరాయ నమః విశ్వపద్యాయ నమః జగద్గురవే నమః దేవప్రియాయ నమః క్రోధాయ నమః వైరాగ్యనిరతాయ నమః విజయే నమః నైమిషారణ్యాది సంచారాయ నమః శివాచార సుఖసికాయ నమః సిద్ధప్రజ్ఞాయ నమః స్థిరపదయే నమః సమాధి సంస్థితాయ నమః శాంతిదాయకాయ నమః కర్ణాత్మనే నమః శంకరాయ ప్రసాదకృతే నమః నారాయణాత్మకాయ నమః స్మర్యాయ నమః సర్వలోకహితేరతాయ నమః చతుర్మధురబ్రహ్మణే నమః విభుజ హరకేశవాయ నమః బాలలోచన శివాయ నమః బ్రహ్మస్వరూపాయ నమః బ్రహ్మణ్యాయ నమః బ్రాహ్మణాయ అన్నలాగా తినిపించాడు. బ్రహ్మ విద్యావిశారదాయ నమః బ్రహ్మాండేంద్ర విజ్ఞాశ్రయ నమః బ్రహ్మూఢాయ నమః యోగేంద్రాయ నమః వేదాద్య భాస్కరాయ నమః గురుశే నమః వేదవేదాంతపారణాయ నమః ఓం తదరమోజ్ఞానే నమః వేదాచార్యాయ నమః విచారకే నమః జ్ఞానసిద్ధిసిద్ధిప్రదాత్రే నమః సత్తారాం ప్రచోదకాయ నమః అప్రమత్తాయ నమః మౌననే నమః బ్రహ్మవదేవతాయ నమః భూతాత్మనే నమః సర్వభూతాత్మనే నమః భూతిపతే నమః భూమిపాలనాయ నమః భూతభవన్యాస్త్రే నమః ఉపసంస్థితవాసాయ నమః ఏకాక్షాయ నమః ఏకాక్షాయ నమః ఇట్లా ఇట్లా వీళ్ళకి అమ్మకి అమ్మకి
ताम्बूलं समर्पयामि दक्षिणां समर्पयामि नीराजनं दर्शयामि अंदर मंगलारती పెట్టుకొని నిలబడి ఓం హిరణ్యపాత్రం మంగళారతి పట్టుకోరు ఓకే ఓకే తీస్తా ఉండే దాన్ని ఓన్ బాబు ఉండే ఉండే శ్రీమాత్రే నమః శ్రీ జగద్గురవే నమః అందరూ ఒకటిగా దర్శించుకోవాలి రెండు స్పటకాలే శివుడు అమ్మవారు అక్కడ అమ్మవారు మాత్రం పూర్తి నీలంలో మాత్రం దర్శించాయ నమః మంగళం కోసలేంద్రాయ మహీయ గుణాత్మనే చక్రవర్తిముజాయ సార్వభౌమాయ మంగళం రాజన్ రఘుపతే మంగళం రాజన్ రఘుపతే మంగళం రమ్యం రాజన్ రఘుపతే మంగళం करपात्रीवा शरपात्रीवा करपात्रीवा शरपात्रीवा यदिवेशो भूपतिवेशो यदिवेशो भूपतिवेशो रामराज्य वितरणगुणशीले रामराज्य वितरणगुणशीले राजन् रघुपते मंगलम रम्यं राजं रघुपते मंगलम अभयदायिनि कालवारिणि स्वजनवारिणि माता अभयदायिनि कालवारिणि स्वजनवारिणि माता कालकारिणकारिणि त्वम् आदि आद्या अखिलजगति कालकारिणकारिणि त्वम् आदि आद्या अखिलजगति ज्ञानदिव्यसुरञ्जनी पद पुरुषरञ्जनी माता ज्ञानदिव्यसुरञ्जनी पद पुरुषरञ्जनी माता प्रियानन्द विद्याभारति सदा पदाधिगजनी जननी प्रियानन्द विद्याभारति सदा पदाधिगजनी जननी लोकरक्षणि दुष्टशिक्षणि मंगलकारिणि जय ललिता लोकरक्षणि दुष्टशिक्षणि मंगलकारिणि जय ललिता अभयदायिनि कालवारिणि स्वजनपालिनि माता अभयदायिनि कालवारिणि स्वजनपालिनि माता पूर्वमंगलानि श्रीकृष्णै सहिते सर्वाधिकारा पूर्वमंगलानि श्रीकृष्णै सहिते सर्वाधिकारा గూడూరివాస శ్రీ మహేశ తోమదిగ్వజ భారతదేశంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా ప్రపంచవ్యాప్తంగా మన రామారెడ్డి పట్టణానికి పట్టణం తెరవకముందు 2000 సంవత్సరాల క్రితమే తెలిసిన ఈ గూడూరు పురాతన ఆంజనేయ స్వామి మన రామారెడ్డి గుండె ఊపిరి చప్పుడు ఈ నీరాజనమే మంగళ నీరాజనమే సమస్త ప్రపంచమంతా పాడుకునేటువంటి తెలుగువారు పాడుకునే అద్భుతమైన మంగళ నీరాజనం మనం మర్చిపోతున్నాం. మన గ్రామంలో శక్తివంతుడైనటువంటి క్షేత్ర రక్షకుడైనటువంటి పురాతన ఆ గూడూరు ఆంజనేయ స్వామిని మనం అందరం మర్చిపోతున్నాం. ఇదే రంగులో ఉంటాడు, ఈ చందనము రంగులోనే ఉండే ఆంజనేయ స్వామి ఒళ్ళంతా చందనములకు వస్త్రాలు ధరిస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా ఒకసారి మన కామారెడ్డి ఉండే ఊపిరి చప్పుడైన
ఒక్కసారైనా మన ఊరి పొలిమేర ఊరి రక్షకుడైన ఆ హనుమంతుడిని ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. ఇష్టముడి క్షేత్రం దగ్గర ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కోడూరు ఆంజనేయ స్వామిని కీర్తిస్తున్నారు. ఈ మంగళ నీరాజనం చేత అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న హనుమంతుడు అందరూ కూడా దర్శనం చేసుకొని పునీతులు కావాలని మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతే సమర్పయామి. రక్షాం ధారయామి. శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సంతతం శ్రీరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం మంత్రపుష్పం రాజాధిరాజాయ ప్రసక్తిదాయినే నమో వయం ఈశ్వరాయ గురువే సమే కామాన్ కామకామాయ పుత్రం కామేశ్వరో ఈశ్వరో రాజో కుబేరాయ ఈశ్వరాయ నమస్తే. స్వస్తి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్వికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఆత్మావగంతుకర యస్యేన శ్వేతైరశ్వైః సాకే ధృతి వాతాజివై మనోజవై ప్రాయాయ శీఘ్రం మమ అవ్యాయ సర్వో. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమే అస్తు సదాశివం. దివ్యవేదోక్త మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కరోమి. అందరూ రెండు చేతులు జోడించండి. వినయంగా చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇమాం మత్వా క్షమస్వచ మహేశ్వర క్షమస్వచ జగద్గురు. ఆత్మప్రదక్షిణత్రయ నమస్కారం సమర్పయామి. పురఃపూజార్థే చిత్రమాచ్ఛాదయామి. చామరం లీలయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. దర్పణం దర్శయామి. ఆరోపయామి. గజానారోపయామి. విశ్వానారోపయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజనం సమర్పయామి. శంఖం పూరయామి. ఘంటాం నాదయామి. వాద్యం ఘోషయామి. సమస్త రాజోపచార దేవోపచార సమర్పయామి. హే దేవదేవో బహుపరాకరాల మీరంతా చేతులెత్తి హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమా బ్రహ్మాండకోటి బ్రహ్మాండ నాయక బ్రహ్మణ ప్రజ్ఞా సంపూర్ణ శంకర శుభండన శివదే భారతాతీత స్వభావే ఋగ్వేద ప్రియజమే ఋగ్వేద శివావతార. ఓం నీలే పురోహితం యజ్ఞస్య దేవపుత్రం భూతా
ఆస్థానంలో భారతీయ మహాస్వామి యొక్క అద్భుతమైనటువంటి 70 సంవత్సరాల
కూడా వజ్రోత్సవ వేడుకలు చాలా అద్భుతంగా జరగబోతున్న శుభ సందర్భంలో ఇక్కడ వెలిసినటువంటి ఒక అమ్మవారిని ప్రార్థన చేసి ఈ అమ్మ వెలవడానికి కారణభూతులైనటువంటి మన సద్గురు వారికి అక్కడ వారి దగ్గరికి మనం వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి దండ సమర్పణ చేసి ఒక మంచి చక్కటి శాలువాతో అంటే సన్యాస రంగులో దుస్తులలో ఉన్నటువంటి ఆ పవిత్రమైన వస్త్రములను సమర్పణ చేసి ఫలపుష్పాక్షతలను వారి నుంచి అయ్యా ఈ చేయబోతున్నటువంటి ఒక దివ్యమైన యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర సఫలం కావాలి. ఏ ధర్మం కొరకైతే ఏ సనాతనం కొరకైతే ఇది చేయబడుతుందో వేద సంబంధమై పురాణ సంబంధమై ధార్మిక స్మృతి సంబంధమై మమ్మల్ని అనుగ్రహించండి. మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి సన్నిధానంలో మీరు ఆ శాంతలోకంలో మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఉండే మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, మమ్మల్ని అనుగ్రహించండి. మాబోటి ఈ పరివారాలందరినీ కూడా మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి అని ప్రార్థన చేయడం కొరకై మనం అక్కడికి మంగళహారతులతో మంగళ వాయిద్యంతో చప్పట్లతో వేద తాళాలతో గురు సన్నిధానానికి మనం అందరం కూడా అక్కడికి వెళ్తున్నాం. అందరూ కూడా చక్కగా రండి. ఇక్కడ కలశం చేతిలో పట్టుకోండి. స్వామివారికి గురువులకు పూర్ణ ధనాన్ని పూర్ణ కలశాన్ని సమర్పణ చేయాలి. అదేవిధంగా మాలలను పుష్పాలను తర్వాత ఫలాలను తర్వాత వివిధ రకాల వస్త్రములను తర్వాత అన్ని రకాలైనటువంటి వాటన్నిటిని కూడా మనం అక్కడికి తీసుకొని వెళ్ళాలి. చక్కగా మేళతాళాలతో మంగళ శుభాకారాలతో మనం అక్కడికి వెళ్ళాలి. చెప్పండి అదే ఆ పంతులు మొత్తం ఇక కంప్లీట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫ్యాన్ బంద్ ఫ్యాన్ బంద్ అమ్మ ఫ్యాన్ బంద్ అక్క జర ఫ్యాన్ ఫ్యాన్ బంద్ ఒక్కమంది ఫ్యాన్ బంద్ జర బాబు ఇట్లా శ్రీ గురుభ్యో నమః. సనాతన వేదిక ధర్మ సంరక్షణార్థం అధర్మాన్ని పారద్రోలి ధర్మ సంరక్షణ చేయడానికి యావత్ ప్రపంచావనిలో కేవలం భారతదేశం మాత్రమే విశ్వగురు స్థానానికి యోగ్యత ఉంది. వేరే దేశాలు విశ్వాధిపత్యాన్ని కోసం పోరాడుతుంటే విశ్వగురు స్థానం మాత్రం ప్రతిష్ఠితంగా లభించింది కేవలం భారతానికి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ దండ కాషాయ దండ పరంపర ఉన్నటువంటి యతి పరంపర మన దగ్గర ఉంది. ఆ యతి పరంపర వేదవ్యాసుల నుంచి మొదలుకొని ఆదిశంకరాచార్యులు అలాగే రామానుజాచార్యులు
తర్వాత మధ్వాచార్య పరంపరగా త్రిమతాచార్య పరంపరతో పాటు దత్త పరంపర, కృష్ణ పరంపర, నిర్వాహక పరంపరగా ఉంటూ శాక్తేయ పరంపరలో ఉంటే ఎంతో మంది మహాత్ములు మన భారతావనిలో జన్మనొందారు. అలాంటి ఆ మహాత్ముల గురుదర్శనం చేసుకొని 24 నియమాలతో ఉన్న ఒక హిందూ నియమావళి అంటే హిందూ కోడ్ అది తీసుకువచ్చి మన భారతదేశము నేపాల్ 2 దేశాలు హిందూ దేశాలుగా, హిందూ రాష్ట్రాలుగా స్వయం ప్రకటితం కావాలనే లక్ష్యంతో 2 దేశాలను కలుపుతూ 40,000 కిలోమీటర్ల ప్రయాణంలో సుమారు 4 నెలల కాలం 40,000 కిలోమీటర్లు 2 దేశాలను కలుపుతూ ప్రపంచంలోనే ప్రప్రథమంగా కేవలం భిక్షాద్రవ్యం జోల పెట్టుకునే భిక్షాద్రవ్యం ద్వారా జరుగుతున్న ఈ యాత్రలో ఎక్కడైతే సనాతన ధర్మ సంరక్షణ కోసం జగద్గురు పీఠాలతో పాటు ఎవరైతే శిష్య పరంపరను తయారు చేసి సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టారో ఆ మహాత్ములకి కూడా గురువందనం చేస్తున్న క్రమంలో ఈరోజు ఇక్కడ చండీ మంత్రాలయంలో మన కామరాజపురంలో ఉన్నటువంటి చండీ మంత్రాలయంలో ఇక్కడ గురువందనం బ్రహ్మాచార్య దర్శనయాత్ర తరఫున హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ తరఫున జరుగుతోంది. ఎందుకంటే ఒక గురువు సరిగ్గా ఉంటే, గురువు సరైన మార్గనిర్దేశం చెబితే దాని శిష్యుడు వింటే ఏం జరుగుతుంది అని ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుభవం. ఒక చిన్న సంఘటన ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియాలి. మా గురువు గారు మొన్న ఇక్కడ మీ ముందే ఉన్నారు. మా గురువు గారు సంకల్పించడం వల్ల గణపతి క్షేత్రమే. మా గురువు గారు సంకల్పిస్తే మేము శివంపేట క్షేత్రంలో అక్కడ ఒంటరిగా వెళ్తున్నాము అనే భావన లేకుండా మా గురు పరంపర అంతా ఉంది అనే విశ్వాసంతో వెళ్ళడం ద్వారా సాక్షాత్ శృంగగిరి జగద్గురు చరిత్రలో ప్రప్రథం వ్రతంలోకి వెళ్ళి ఇప్పుడు మనం పూజ చేసిన వ్యాసపాదు కూడా పూజ చేశారు. అలాగే ఇప్పుడు అనుకోలేదు ఈరోజు మా గురువు గారి స్వయంగా వచ్చి ఇక్కడ బాబా దగ్గర ఇది ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించారు. అలాగే మీ అందరికీ ఉన్న అనుభవం, నాకు బాబాతో ఉన్న అనుభవం మామూలు అనుభవం కాదు. ఇక్కడ అక్క వాళ్ళు బాబా మహాసమాధి చేసేప్పుడు బాబా తలపైన కొబ్బరికాయ కొట్టకూడదు, ఎంతో బాధ జరిగితే అమ్మ మాత్రం పవన్ చెప్పినట్టు వినండి అని చెప్పారు. అప్పటి వరకు అందరూ బాధతో ఉన్నారు. ఇక్కడ ఉన్న చాలా మందికి తెలియని విషయం, కొందరు మాత్రమే ఆ రోజు ప్రత్యక్ష ఉదాహరణ. బాబా తలపైన కొబ్బరికాయ ఇలా ఆనించగానే 2 ముక్కలుగా పగిలిపోయింది. అది ఇక్కడ జరిగింది. మహాసమాధి చేసిన ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. మీరు ఇంకొకటి గమనించే ఉంటారు, అందుకనే దాని పువ్వుతో శ్రీచక్రం పైన కుంకుమ ఎప్పుడూ తీయకూడదు, కానీ నేను తీసిస్తూ ఉన్నాను. పక్కకున్న స్ఫటికలింగము స్ఫటికమే, శ్రీచక్రము స్ఫటికమే. కాకపోతే శ్రీచక్రాన్ని దగ్గరికి వెళ్ళి చూడండి, మొత్తం నీలంగా, అంటే ఆ కాళీ ఉపాసన ఫలితం పూర్తి నీలంగా మారిపోయింది. అలా ఇక్కడ ఎంతో ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. బాబాతో ప్రత్యక్ష అనుభవం ప్రతి ఒక్కరు పొందారు. ఇక్కడ గురువందనం ఎవరికి చేస్తున్నాం? ప్రత్యక్షంగా ఇక్కడ బాబా ఉన్నారు అనే భావనతోటే చేస్తున్నాము. కాబట్టి ఇదందరూ మనమందరము కలిసి చేసి ఈ సనాతన ధర్మ పరంపరలో ఉన్నటువంటి ఈ సనాతన వైదిక ధర్మాన్ని సంరక్షించడం కోసం కొందరు మహాత్ములు పుడతారు. ఆ మహాత్ముల పరంపరలో బాబా, ఆ బాబా సంరక్షించిన సనాతన వైదిక పరంపర ఇంతగా వెలుతురుతుంది. దానికి గాను గురువుకి కృతజ్ఞతాపూర్వకంగా చేసే గురువందనమే ఇది. దయచేసి ప్రతి ఒక్కరు హృదయానంద భారతీ స్వామి గారి ధ్యాన శ్లోకం చెప్పండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః. అక్కడేమో నోరే వెళ్ళలేదు అమ్మవారి దగ్గర, ఇక్కడ బాబా దగ్గరికి అందరూ ఉత్సాహం వచ్చింది. అందరూ గట్టిగా అరుస్తున్నారు. చూడండి అదేంటో ఆ శక్తి ఎట్లా ఉంటుందంటే ఆ 1000 సూర్య కిరణాలనే సమన్వితమై అట్లా ఆ శక్తి ఆ చేతులలాగా పెట్టగానే, ఆ అభయహస్తాలను పెట్టగానే అందరిలో ఏదో ఒక రకమైన ఏదో బలం వచ్చేస్తుందండి. గట్టిగా చెప్పండి. ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః, ధర్మవిలాని ధర్మ వృత్తిపూర్వక ధర్మ సంస్థాపన
శ్లోకం చెప్తారో అందరూ శ్రద్ధగా అనండి. పూజ్యాయ హ్రియాంగాయ పూజ్యాయ హ్రియాంగాయ సత్యతత్వప్రబోధినే సత్యతత్వప్రబోధినే నమోస్తు నిరంజనాయ నమోస్తు నిరంజనాయ విద్యాప్రదాయినే విద్యాప్రదాయినే. అందరూ చెప్పండి. గురుర్బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్విష్ణు గురుర్దేవః గురుర్దేవః మహేశ్వరః మహేశ్వరః గురుస్సాక్షాత్ గురుసాక్షాత్ పరం బ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. ధ్యాయామి ధ్యాయామి నమస్కరోమి పుష్పైః పూజయామి. అందరూ కరతాళధ్వనులు చేయండి. కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. తమే శిఖరే గావే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యో యజ్ఞాత దక్షదేవి యథా సుఖం. పైన వస్త్ర సమర్పణ జరుగుతోంది. ఓం అభివస్త్రాసనసనాయ సమర్పయామి. ఇమం వస్త్రం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. అందరూ చెప్పండి. కేశవాయ నమః కేశవాయ నమః. నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః గోవిందాయ నమః. విష్ణవే నమః విష్ణవే నమః. మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః త్రివిక్రమాయ నమః. వామనాయ నమః వామనాయ నమః. శ్రీధరాయ నమః శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః పద్మనాభాయ నమః. దామోదరాయ నమః దామోదరాయ నమః. సంకర్షణాయ నమః సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః పురుషోత్తమాయ నమః. మోక్షజాయ నమః మోక్షజాయ నమః. నారసింహాయ నమః నరసింహాయ నమః. వేదవేదాంత వేద్యాయ నమః వేదాంతవేద్యాయ నమః. గురునాథాయ నమః గురునాథాయ నమః. సాక్షాత్ చండీ స్వరూపాయ నమః. సాక్షాత్ చండీ స్వరూపాయ నమః. అందరూ చెప్పండి. ఫలం ఫలం మనోరథ మనోరథ ఫలం ఫలం చెప్పండి. కొట్టండి. తస్మాత్ శుభం శుభం మే స్యాత్ అతః శాంతిం ప్రయచ్చమే ఇమాని ఫలాని సమర్పయామి నమస్కరోమి నీరాజనం దర్శయామి తద్భాసయతే సూర్యో నశశా. మంగళాన్ని తీసుకోండి. తద్భాసయతే సూర్యో అందరూ చుట్టూ తిప్పండి. అగించే తద్భాసయతే సూర్యో నశశాంకో నపావకః యద్గత్వాని వర్తంతే తద్ధామ పరం మమ. ప్రళయ భయంకర భవనాశంకర క్రోధము చేత పాండవము కరణమైనను సురల కోసమై త్రాగితివయ్యా నీలకంఠర త్రాగితివయ్యా నీలకంఠర కైలాసనాథుడా
చేస్తున్నది పెట్టండి. అందరూ చెప్పండి. అపరాధ అందించి భక్తి జ్ఞాన వైరాగ్యములను సమృద్ధిగా అందించి మమ్ములను ధర్మ మార్గంలో నడిపి క్షేత్ర సంరక్షణకు అభివృద్ధికి మా అందరినీ కూడా అత్యధికమైన సేవ చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని గురునాథ సమర్థికముగా వినయంగా ప్రార్థన చేస్తున్నాము. చక్కగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు యావత్ విశ్వ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ధర్మాచార్య దర్శన యాత్రని మా శిష్యుడు చిరంజీవి పవన్ కుమార్ శర్మ తలపెట్టినటువంటిది. ఇది సాధారణమైనటువంటిది కాదు, ఇది మహత్తరమైనటువంటిది. అంటే ఎవరి దారి వాళ్ళు ఒప్పుతున్నారు. కామారెడ్డిలోనే ఒక 10 రకాలైనటువంటి ఒక మన హిందూ ధర్మంలోనే వేరు కుంపట్లు పెట్టుకొని మతాలలో వాళ్ళు నడుస్తున్నారు. మన మతమే కానీ వేరు ఒకరు కలిగి అంటారు, ఒకరు మెహర్ బాబా అంటారు, ఒకరు బ్రహ్మకుమారి సమాజం అంటారు, ఒకరు శ్రీకృష్ణ భగవానుడు అంటారు, ఒకరు ఇంకేదో అంటున్నారు. ఇలా ఇంత విభిన్న మార్గాలలో అంత విచ్చుకపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివన్నిటిని ఎదుర్కొని అందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం కొరకని మరి ఆదిశంకరాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన ధర్మ మార్గము, జ్ఞాన మార్గము. ఏ మార్గమైతే సనాతన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని గురించి యతీశ్వరుడైనటువంటి పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేశమంతా విస్తరించి ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు చతురాం నాయ పీఠాలు, ఇప్పుడు గర్భాంతర స్వామి వారు, వారి యొక్క శిష్య బృందము, అదేవిధంగా కంచి పరమాచార్యుల వారి యొక్క పరంపర, ఇలా అనేక జగద్గురు స్థానాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ప్రతి వారిని కూడా దర్శనం చేసుకొని వారికి యథోచితంగా గురు సమర్పణ గురువందనం చేసి అక్కడి నుండి ఒక నిబంధన, అంటే మన దేశమంతా కూడా ఎలా నడుచుకోవాలి, బ్రాహ్మణాది సర్వ వర్ణాల వాళ్ళు హిందువులందరూ కూడా ఎలా నడుచుకోవాలి అనే ఒక నిబంధన తయారు చేసి అందరికీ అందించే ప్రయత్నమే చిరంజీవి పవన్ కుమార్ చేస్తున్నటువంటి అద్భుతమైన ధర్మాచార్య దర్శన యాత్ర. దాని సుమారు 1,50,00,000 ఖర్చు, రోజుకు 70,000-80,000 రూపాయల ఖర్చుతో మా పిల్లవాడైనా యువకుడైనా ఏదో ఒకటి మంచి చేయాలి, సనాతన ధర్మాన్ని ఏకతాటి మీద తీసుకొని రావాలి అని పోరాటంతో యూట్యూబ్ల వలన కూడగొట్టి చేసుడు కాదు, మనం నిజంగా ఆచరణలో దీన్ని తీసుకొని రావాలి. ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు, దానికి ఏదో రకంగా అమ్మవారో దేవుడు నమ్ముకున్న భక్తులో గురువులో ఎవరో ఒకరు ఏదో రకంగా దత్తాత్రేయ పాలకలో వేదవ్యాసులో ఎవరో ఒకరు అందిస్తారు. కనుక మనం మాత్రం ఏకతాటిని తీసుకురావాలని ఏ సంకల్పం చేయబడిందో దానికి ఈరోజు రామారెడ్డిలో అనేక క్షేత్రాలను తిరుగుతూ ఈరోజు ఇక్కడ గురువుగారి సన్నిధానానికి చండీమాత సాక్షాత్ స్వరూపమైన అవతార పురుషులుగా ఇక్కడ అవతరించినటువంటి వారి సన్నిధానానికి వచ్చి మనమంతా కూడా అనుజ్ఞ తీసుకోవడం జరిగింది. దాని వరకు వారి అనుజ్ఞ పూర్ణ ఫలముగా మరి పవన్ శర్మకు ఇక్కడ ముక్తానంద స్వామి చక్కగా ఈ దండ వేసి ఈ పూర్ణ ఫలాన్ని వారి చేతి గుండానే సమర్పణ చేసేటువంటి ఒక చక్కటి భాగ్యాన్ని ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం. అది దండ వేసి ఈ పూర్ణ ఫలాన్ని అందరూ కూడా చప్పట్లు కొట్టండి. సంపూర్ణ ఫలాన్ని అందిస్తుంది అని అభయం సర్వభూతేభ్యః దదాం ఏతద్ వ్రతం మమ అన్నట్టుగా అక్కడ నుండి వీడియో ప్రియానందాయ విద్మహే మహారాయ ధీమహి తన్నో విద్యావారధి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే నమః ధీమహి తన్నో ప్రియానందాయ విద్మహే కరుణాయ ధీమహి తన్నో విద్యముక్త ప్రచోదయాత్ ప్రియాంబికాయ విద్మహే
తర్వాత వివేకానంద స్వామి గారికి హైదరాబాద్లో ప్రత్యేకంగా అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాత్రలో భాగంగా. కనుక అక్కడ విశేషంగా ఈ ధర్మాచార్య దర్శన యాత్ర ద్వారా వారికి విశేషమైనటువంటి సన్మానం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు ఒక ప్రశంసా పత్రాన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై ఇంకా ఉత్తరోత్తర అభివృద్ధి కొరకని అది జరుగుతుంది. దాని కొరకని అది భవిష్యత్తులో జరగబోతుంది. దానికి కూడా మీరందరూ రావాలి. అక్కడ జరగబోయేటువంటి మహత్తరమైన కార్యక్రమానికి ఇక్కడ ఉన్న పరివారం అందరూ కూడా రావాలని సూచన చేస్తూ ఈ ధర్మాచార్య దర్శనయాత్రలో అందరికీ ఒక ప్రార్థన ఏంటంటే, ఈ ధర్మాచార్య దర్శనయాత్రలో ఇలాంటి మహాత్ములందరినీ కూడా శాశ్వతంగా ఒక ముద్ర ఉండేటట్టుగా, అంటే ఇది ఇస్తోంది బ్రాహ్మణ విరాట్ పరివార్, హిందూ విరాట్ పరివార్ ద్వారా. ధార్మిక ఇంతవరకు ఉగాది పురస్కారాలు చూశారు, ఎన్నో రకాల పురస్కారాలు అవుతాయి. కానీ ధార్మిక పురస్కారాలని మొట్టమొదటిసారిగా సనాతన వైదిక ధర్మం కోసం పోరాటం చేస్తున్న వారికి ఏవైతే ఉన్నారో వారికి శాశ్వతంగా ఉండేటట్టు ఒక బిరుదు ప్రదానం అనేది హైదరాబాద్లో ఇలాంటి మహాత్ములందరికీ జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారికి మేము ఒడిబియ్య సమర్పణ చేసిన తర్వాత భిక్ష అనేది అందరినీ భిక్ష అడగడం జరుగుతుంది. మొదటగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ. ఎంతో మంది తపస్తంపన్నులు ఈ అధ్యేయ పరంపరలో కామరాజపురంలో శ్రీ శ్రీయానంద స్వామి గారు కొనియాడుతున్నటువంటి చండీ బాబాగా భక్తులందరూ ప్రేమగా పెంచుకునే బాబాగా ఇక్కడ జగన్మాతను మొదటగా తన తల్లిగా భావించి ఆరాధన మొదలుపెట్టి ఆఖరిన అంత్య సమయంలో ఆ అమ్మవారిని కూతురుగా ఆఖరి సమయంలో మనవరాలుగా లాలించి పాలించినటువంటి ఆ మహాశివుడు స్వయంగా దర్శనం చేసిన ఆ చండీ పరాంబికకు ఈ ధర్మాచార్య దర్శనయాత్రలో మా వెంట నిలబడి ఆ అమ్మనే జగన్మాత మమ్మావహించి ఈ యాత్ర నడిపించమని ధర్మాచార్య దర్శనయాత్ర నుండి హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ తరపున ఓడిబియ్యము, పంచకర్జములు ఫల సమర్పణ చేయడం జరిగింది. వైదిక సనాతన ధర్మికి జయ చండీ బ్రాహ్మణికాయ జయ శ్రీరామ్. మళ్ళీ వీడియో వచ్చింది, ఫోటో రాలేదు. కొంచెం ఈ భిక్ష తీసుకునేటప్పుడు కూడా తీయాలి. నేను భారతంలో చిన్నప్పుడు అనుష్ఠానం చేసుకున్నప్పుడు కూడా అమ్మ బాబా ఇద్దరు నా కోసం వచ్చినారు ఆ సమయంలో. అలాగే అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, ఒక 300 సంవత్సరాల తర్వాత చండీ మంత్రాలయం ఎలా ఉండబోతుందో నేను భారతంలో ఉన్నప్పుడు బాబా నా కళ్ళు కనిపించి చెప్పినారు. ఎంత పెద్దగా ఉంటుంది, ఎక్కడ ఏమి ఉంటాయి అని. అంత అనుబంధం ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్ బాబా వారే మీ రూపంలో భిక్ష వేస్తున్నారు అని అనుకొని భావన ద్వారా ఒక గురువందనం చేయడానికి ఒక్కొక్క, అంటే మనము భారతదేశంలో 333 దగ్గర గురువందన భిక్ష అనుకున్నాం. అంటే ఒక భిక్షకి 33,000 చొప్పున, అంటే ఆ గురువులకు ఎదిపురం వారికి సమర్పణ చేయడానికి జరిగింది. ఆ క్రమంలో కేవలం ఒక 108 మంది ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తిగతంగా, అలాగే ఒక 108 ధార్మిక సంస్థల ద్వారా, ఒక 108 విద్యా సంస్థలు, అలాగే మిగతా సంస్థల ద్వారా అనుకున్నాం. ఆ క్రమంలోనే ఒక జగద్గురు వందనానికి ఆ బాబా అనుగ్రహంతో భిక్ష దొరకాలని, ఆ బాబానే భిక్ష అడుగుతూ, అమ్మనే భిక్ష అడుగుతున్న భావన, జగన్మాతను భిక్ష అడుగుతున్న భావంతో భిక్ష మొదలు పెడుతున్నా. అలాగే ఎవరికైనా ఇచ్చ ఉంటే కనుక యాసమాతలు మీ ఇంటికి కూడా తీసుకెళ్ళి పూజ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ ధర్మాచార్య దర్శనయాత్ర అనేది కల్పించడం జరిగింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, విచిత్రంగా నాకేమీ రాదు, గురువుగారు అంటే వేదపల్లి ఈ బాబా ప్రతిష్ఠ సమయంలో కూడా అంతే. శాస్త్రి గారిని అనుకుంటాం, శాస్త్రి వచ్చి మాట్లాడి ఈ సమయం అని అనుకున్నాం. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అమానం చేద్దాం అనుకుంటే అది కుదరలేదు. ఆ సమయంకి నేను ఉండకపోవచ్చండి అని నిజంగా ప్రశంస వచ్చి రాలేకపోయాను. కాకపోతే ఆ బాబా అనుగ్రహం సంపూర్ణంగా అందరి మీద ఉంది కాబట్టి ఆ బాబా భక్త ఆదరేణువులుగా ఉన్నటువంటి మీరందరూ ఇప్పుడు మీరు ఇచ్చే ఓడిబియ్యము ఎక్కడ ఆ మహాకాయ మహాలక్ష్మి మహాసరస్వతి ఆ జగన్మాత శ్రీశైలంలో ఉంది, కంచిలో ఉంది, కాశీలో ఉంది. ఈ వస్త్రాలు, చీరలు, మీరు ఇచ్చే చీరలు, వస్త్రాలు మీకు ఇక్కడ ఈ అమ్మవారి సమర్పణ చేసింది కూడా ఒక భిక్ష ఇచ్చింది. ఇలా భిక్షా సమర్పణ చేసి ఆ
అలాగే ఈ పంచగజాలు ఏవైతే కాజు కిస్మిస్ బాదాము ఇవి ఏవైతే ఇచ్చారో వాటిని గురువందనానికి వాడు మీరు ఇచ్చిన ద్రవ్యంతో గురువందనం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరినీ 10 భిక్షాన్ని లేకని భిక్ష భిక్షాంతే కుమావసంపనకరి మదన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర పురాణే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతే చ పార్వతి మాతా చ పార్వతీ వివిధా దేవో మహేశ్వర బాంధవాశ్చ భక్తాశ్చ స్వదేశీ భూతత్రయం భవతీ భిక్షాంతే. आनंद भगवान की जय, ललितांबिका माता की అమ్మ బాబా నమస్కారం చేసుకోండి. బాబా దయచేసి అందరూ వినిపెట్టండి. జగన్మాత సద్గురు కృప ఆశీస్సులు మన ఆశ్రమం పేదలకు అందుబాటులో ఉండేటట్టు మన ఆశ్రమం లైఫ్ 800 సంవత్సరాలు ఉంటుంది. ఏ విధంగా అంటే శక్తి రూపంలో అమ్మవారిని ఏ విధంగా శక్తి రూపంలో అదే విధంగా ఉంటారు. అయితే వ్యక్తులను చూస్తున్నంతసేపు మాధవ్య శరణి భావన ఉన్నాం. కానీ సమాజం అయిన తర్వాత ఈ రూపంలో చూస్తానని మాట డైరెక్ట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకోదు. మౌన భాష మాట్లాడుతున్నాను. నా గురించి ఎక్కడో ప్రార్థన చేయాలి. నా కోసం ఏం చేస్తాను అదే భావనని పట్టుకున్నాను. శరీరం ఎంత వేగంగా. సో మనము ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. సంపదలు వస్తున్నాయని సంతోషం. ఆ సంపద జ్ఞాన సంపద కావాలి. అమ్మను చేరుకునే సంపద కావాలి. అమ్మలో లీనమయ్యే సంపద కావాలి. బాబాలో లీనమయ్యే సంపదలను కృషి చేయాలి. భోజనం కలిగిన సంపదను అవసరం. అయితే అవసరం ఉంటేనే ఉండాలి. అనవసరంగా సంపాదించే కష్టాల పాలవుతాయి. కనుక ఇది విశ్వనామ సందేశం. సంపదలు ఎప్పుడు డబ్బు సంపాదించడానికి నేను అలా అనుకుంటున్నాను. జ్ఞాన సంపద కావాలి. అమ్మలో లీనమయ్యే అమ్మలో లీనం కావాలని శూన్యాన్ని అటే చూస్తున్నాను. అందులోనే ఆనందం. అనుబంధం అంటే ఫిజికల్గా ఇంకొకరికి బంధం ఉంటూనే ఇంకా పిల్లలకు సక్సెస్ఫుల్ ఇది కూడా అమ్మవారి కష్టపడి ఆధ్యాత్మికంగా
మహాసమాధి చేసే రోజు కూడా అమ్మగారితో అదే చెప్పారు. నాకు విచిత్రం ఏంటంటే బాసరలో కళ్ళలో బాబా కనిపించినప్పుడు కూడా అదే జరిగింది. కాబట్టి గురువు ఎప్పుడైనా అప్రకటితంగానే ఉంటాడు. ఏ మహాత్ముని చరిత్ర చూసినా కలియుగంలో తర్వాత శిష్యుడే దాన్ని శాఖోపశాఖలుగా తీసుకువెళ్ళారు. ఆ అవకాశం ఇప్పుడు ఈ ధర్మాచార్య దర్శనయాత్ర ద్వారా వచ్చింది. కాబట్టి ఈ ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్న రికార్డ్ కావచ్చు ఇది అనేది యావత్ భారతావనే కాదు ప్రపంచం మొత్తం చూసేలాగా ప్రయత్నం. రెండో విషయం ఏంటంటే ఎక్కడెక్కడికి ధర్మాచార్య దర్శనయాత్ర వృధం వెళ్ళింది అనేది ఈ భారత దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి రాష్ట్రపతులనే కాకుండా మా సనాతన వైదిక ధర్మం యొక్క లక్ష్యం ఇది, విశ్వశ్రేయశ్రేయ మా లక్ష్యమని ప్రపంచంలో ఉన్న 248 దేశాలకు అలాగే ఐక్యరాజ్య సమితికి కూడా పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ గురు పరంపర క్రమంలో మన కామారెడ్డిలో ఉన్న చండీ మంత్రాలయం కూడా అన్ని దేశాలకి అంత ప్రపంచవ్యాప్తంగా జరిగే అవకాశం ఆ బాబా మనకి ఇచ్చారు అనే భావనతో ఉంది. ఇక్కడ మాలిన్యాన్ని జీవితాలని మనం మాత్రం పొందే స్వార్థం నిస్వార్థ జీవులుగా దీన్ని విస్తృత ప్రచారం చేసి ఆశ్రమానికి ఏంటంటే ఇప్పుడు ఈ 24 నియమాలలో ఒకటి ప్రతి సంవత్సరము భిక్షా సప్తాహం. భిక్షా సప్తాహం అంటే 7 రకాల భిక్షలు. ఒకటి వేదమాత భిక్ష, వేద పాఠశాల, గోమాత భిక్ష, ఆ తర్వాత ప్రాచీన ఆలయాల భిక్ష, భారతదేశాన్ని కాపాడుతున్న భిక్ష వేయడం మన సంపాదన. అదే క్రమంలో గురు భిక్ష ఆల్రెడీ మీరు చేస్తున్నారు. ఆ గురువందనంలో మిగతా వాళ్ళని భాగస్వామ్యం చేయండి అని నేను పిలిపిస్తున్నాను. ఎందుకంటే బాబా మీ అందరి ప్రదేశం ఇచ్చింది చాలా సాత్వికమైన పరంపర. దానివల్ల ప్రతి ఒక్కరికి సంపూర్ణ విజయ ఫలాలు తప్ప ఎవరికి విపరీత ఫలాలు పొందండి. ఇప్పుడు వస్తున్న కుహాన గురువుల వల్ల ఏది పడితే అది రాజశ్యామల ఉపదేశం, వారాహి ఉపదేశం ఉపదేశాలు చేస్తూ అర్హత లేని వారికి ఉపదేశం ఇవ్వడం వల్ల ఒక పరిభ్రాంతితో ఉండి మానసికంగా చాలా ఆందోళనకు గురి ఆత్మహత్యల దాకా పోతున్నారు. మీకు సద్గురువు లభించాడు, మనకు సద్గురువు లభించారు. ఆ సద్గురువు గురించి ఆశ్రమం గురించి విశేష ప్రచారం చేసి తప్పుడు మార్గంలో పోకుండా అందరినీ ఇలాంటి సనాతన వైదిక ధర్మ సంరక్షణ చేస్తున్నటువంటి ప్రియానంద పరివారంలో ఇంకా వేల మంది సభ్యులు రావడానికి, లక్షల మంది సభ్యులు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ జగన్మాత నా నోటి నుంచి పఠిస్తుంది. ప్రియానంద భగవాన్ సనాతన వైదిక ధర్మకి విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య ప్రాణిషు సద్భావనమస్తు. ప్రాణిషు అధర్మస్య నాశనమస్తు. అధర్మస్య ధర్మస్య విజయోస్తు. గోమాతా కీ భారత మాతా కీ విశ్వగురు భారత్ కీ నిత్య ప్రసన్న మహాచండీ మాతా కీ గురు బ్రహ్మర్యానంద భగవాన్ కీ నిత్యముక్త హరియానంద స్వామి కీ గురు బ్రహ్మర్యానంద భగవాన్ కీ శివాని మనము శాంతి మంత్రంతో కంప్లీట్ చేస్తాము. స్వామివారి యాత్ర సఫలీకృతం కావాలని, అమ్మ బాబా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి అనుగ్రహము సర్వ మహర్షుల యొక్క అనుగ్రహం మనపై ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ప్రియానంద విద్యాభారతి చండీ మంత్రాలయం ప్రియానంద ఆశ్రమం వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పరివార సభ్యులకు కూడా శుభాభివందనములు. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా ఆకాంక్షించడం అవుతుంది. ఇప్పుడు శాంతి మంత్రంతో మనం ఈ కార్యక్రమాన్ని సంపూర్తి చేసుకుంటున్నాం. ఓ